ఉత్సాహంగా ఉన్నారు. మీ అభిమానానికి ఆత్మీయతకి కృతజ్ఞతలు. ఇటంతా ముస్లిం సోదరులు అందరూ ఉన్నారు. చూసొచ్చాను. రోడ్లు మాత్రం అద్భుతంగా ఉన్నాయి. అమెరికాలో ఉన్నట్లున్నాయి ఈ రోడ్లు. అవి ఎవరి వల్ల జరిగినాయి అంటే నారా లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అంత అద్భుతంగా వేశారు ఆ రోడ్లు. అయితే డ్రైనేజీలు కొంచెం చేయాల్సిన పని ఉంది. 5 సంవత్సరాలు మనం అవకాశం ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్కటంటే ఒక్క ఇటుక కాదు కదా, ఒక సిమెంట్, ఇది దాన్ని ఏమంటారు, ఒక సిమెంట్ టాపీ గాని ఒక తట్ట మట్టి గాని వేసిన పాపాన పోలేదు వాళ్ళు. ఏమి చేయలేదు. అదే విధంగా ఇక్కడ 15 వర్గాల ప్రజలు ఇటు సైడ్ ఉన్నారు. ఇక్కడ శ్మశానం వాటికి వాల్ కావాలని అడుగుతున్నారు. అవి రెండు మాకు అర్థమైనాయి. ఇవే కాకుండా ఇంకా ఏమన్నా కావాలన్నా కూడా నేను లోకేష్ గారు ఎప్పుడు అందుబాటులో ఉంటాం. మీకు ఇద్దరం కల్పించి, నేను సెంట్రల్ నుంచి ఆయన లోకల్ నుంచి వారు చెప్పినట్టుగా డబుల్ ఇంజిన్ బండిలాగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటూ మీ అభిమానానికి మీ ప్రేమకి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అమ్మ ఒక నిమిషం. వాలంటీర్లకి కాదు కదా, ఎవ్వరికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఏ పథకము పోదు. పింఛన్లు కాదు కదా, ఏమి పోవు. పింఛన్లు కూడా పెంచుతాం వచ్చిన వెంటనే. మేము సంక్షేమ పథకాలు ఎవరిచ్చినా కూడా వాళ్ళ జేబుల్లో నుంచి ఇవ్వరు, ప్రజల డబ్బే ప్రజలకు ఇస్తా ఉన్నారు. కాబట్టి మీరు అవేమి పోతాయని మీరు ఎవ్వరు అనుకోవద్దు. మేము అభివృద్ధి చేసి డబ్బు సంపాదించి ఇంకా చేస్తాం. అందుకని మీరు ఈరోజు హైదరాబాద్ లో చూడండి, ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసిన విత్తనం ఈ రోజు ఎకరం 100 కోట్లు. బ్రదర్, ఎక్కడన్నా ఉందా 100 కోట్లు? ఇండియాలో కూడా ఎక్కడా లేదు, ఒక హైదరాబాద్ లోనే ఉందంటే ఆ రోజు ఆ మహానుభావుడు నాటినటువంటి విత్తనం ఈ రోజు హైదరాబాద్ ప్రజలందరూ కూడా అనుభవిస్తా ఉన్నారు. హైదరాబాద్ కాదు, ఒక్క హైదరాబాద్ మహానగరం నిర్మితం అయితే తెలంగాణ మొత్తం కూడా అనుభవిస్తా ఉంది. ఈ రోజున ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా, అక్కడ రైతు బంధు డబ్బులు ఇచ్చినా, దళిత వాడలకు న్యాయం జరిగినా కూడా అదంతా డబ్బంతా హైదరాబాద్ నుంచి వస్తుంది. దీనికి మూల పురుషుడు మహర్షి లాంటి సహనమూర్తి మన చంద్రబాబు నాయుడు గారు. అదే విధంగా మనం గనక గత 5 సంవత్సరాల్లో చేసి ఉంటే ఈ రోజు కూడా మంగళగిరి ప్రాంతం కానీ రాజధాని ప్రాంతం కానీ ఎకరం ఈ రోజు 20 కోట్ల రూపాయలకు వచ్చేసి ఉండేది ఆల్రెడీ. ఒక్క మంగళగిరి ప్రాంతం డెవలప్ అయితే ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి చెందేది. అయితే దుర్మార్గులు ఆయనకి కీర్తి రాకూడదని చెప్పి ఒకే ఒక కారణం, కక్షతోటి ఈ రాష్ట్రాన్ని ఒక అడవిలాగా, రాజధానిని ఒక అడవిలాగా చేసి ఎవ్వరూ బాగుపడనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు వీళ్ళు. కాబట్టి ముస్లిం సోదరులు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఒక మాట చెప్తా ఉన్నా, మీరందరూ చైతన్యవంతులు అవ్వాలి. బీజేపీకి సపోర్ట్ చేస్తున్నామని ఎవ్వరు ఏమి అనుకోవద్దు. ఎందుకంటే మీరు ఒకటే అడగండి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వాళ్ళని అడగండి. ఏమయ్యా అమ్మా ఒక్క నిమిషం, మీరు గత 5 సంవత్సరాలు మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేశారు? మీరు కాంగ్రెస్ కి సపోర్ట్ చేశారా, సిపిఐకి సపోర్ట్ చేశారా, సిపిఎం కి సపోర్ట్ చేశారా? మీరు వేసింది బీజేపీకే కదా. మీరు దొడ్డిదారిని వెళ్ళారు, మేము ఫ్రంట్ డోర్ నుంచి రాజాలాగా అందరి అనుమతి తీసుకొని వెళ్తున్నాం మేము. కాబట్టి పోయిన 5 సంవత్సరాలు మీరు ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తారో చెప్పమనండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరికి చేయలేరు. మీరు అప్పుల కుప్పలాగా ఈ రాష్ట్రాన్ని చేశారు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మొత్తం రూపంలో ఈ రాష్ట్రం మొత్తాన్ని విపరీతంగా దోచుకున్నారు. కాబట్టి అందరూ అర్థం చేసుకోండి. మైనారిటీ సోదరులందరూ ఒకటే చెప్తా ఉన్నాను, మీ హక్కులకు కానీ స్వేచ్ఛకు కానీ భంగం జరిగితే అది లోకేష్ గారిని నన్ను కానీ దాటుకొని వెళ్ళాలి. అది ఏదన్నా చేయాలంటే అనేది మీరు గుర్తుపెట్టుకోండి. రాష్ట్ర అభివృద్ధి గురించి, యువత భవిష్యత్తు గురించి, నిరుద్యోగ సమస్యలను దూరం చేయటం గురించి, పోలవరం గురించి, రాజధాని గురించి ఈరోజు పొత్తు పెట్టుకున్నాం తప్పించి నాకు వ్యక్తిగత ప్రయోజనాలు నాకు కానీ, లోకేష్ గారు కానీ, బాబు గారికి కానీ ఎవ్వరికీ లేవు అని మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాం.
మీరందరూ అర్థం చేసుకొని మనస్ఫూర్తిగా ఆదరించాలి. అమ్మ వచ్చే గ్రామంలో లేట్ చేస్తున్నారంట, లేట్ అవుతుంది. మీ ఉత్సాహం చూస్తా అంటే ఇంకా మాట్లాడబుద్ధి